అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల తులసీదళం. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇక వెళ్దామా మరి నవల్లేకి. గ్రీష్మం తన ప్రతాపాన్ని చూపిస్తుంది. పెఠేలున ఎండ కాస్తోంది. 12 గంటలైంది. సూర్యుడు ఎర్రగా కాలిన పెనంలా ఉన్నాడు. భూమి బీటలు వారినట్టు ఉంది. దూరంగా ఒక కాకి దాహంతో అరుస్తుంది. పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలతో ఆ ప్రదేశమంతా నిండి ఉంది. పిచ్చి మొక్కలు తుప్పలు ఇష్టం వచ్చినట్లు పెరిగినాయి. జే కంపెనీ తాలూకు మనుషులు అక్కడ పనిచేస్తున్నారు. దాదాపు 50 మంది ఉంటారు. దుమ్ము లేపుకుంటూ శ్రీధర్ జీపు వచ్చి ఆగింది. హలో డైరెక్టర్ అన్నాడు బ్రాహ్మణ్. హలో ఇంజనీర్. ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. పని ఎలా సాగుతోంది? శ్రీధర్ అడిగాడు. ప్రతి అడుక్కి ఒక పుర్రె దొరుకుతోంది, బ్రాహ్మణ్ అన్నాడు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇలా శ్మశానంలో తవ్వుతూ కూర్చున్నాం. 10 అడుగులు లోతైన గొయ్యి తవ్వి పునాది వేయాలి. అక్కడి నుంచి స్తంభం లేపాలి. మొత్తం 200 మైళ్ళ లైను, 20 కోట్ల ప్రాజెక్టు. ఇంజనీర్లు కదా, మనకి మంత్రసాన్లకి పెద్ద తేడా లేదు. శ్రీధర్ నవ్వి ముందుగా కదిలాడు. ఎండ తీవ్రంగా ఉంది. వడగాల్పులు వీస్తుంది. ఆకాశంలో మేఘం అన్నది లేదు. అన్ని బండరాళ్లే, ఎర్రమట్టి. దాదాపు 6-7 అడుగుల గొయ్యి తవ్వారు. ఇంకొక 3 అడుగులు తవ్వాలి. గుణపాలి శబ్దం తప్ప ఇంకేం వినపడ్డం లేదు. 200 గజాలకొక స్తంభం చొప్పున 200 మైళ్ళు మట్టి గుట్టలుగా పక్కన పడుతుంది. ఒకప్పటి శ్మశానం కాబోలు. అన్ని ఎముకలు పుర్రెలే. అతడికి షేక్స్పియర్ గుర్తుకొచ్చేశాడు. ఒక పుర్రె వెనక ఏ చరిత్ర ఉన్నదో. ఒక పుర్రె రాజ్యాలనేలి ఉండవచ్చు, ఇంకొక పుర్రె తట్టలు మోసి ఉండవచ్చు. ఏది ఏ పని చేసినా చేరేదికి ఇక్కడికే కదా. జరుగుతున్న పని పట్ల సంతృప్తి చెంది అతడు తన జీపు వద్దకు చేరుకున్నాడు. ఈ 10 రోజుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పని జరిగింది. అతడు సీటు పక్క నుంచి వాటర్ బాటిల్ తీసుకొని ఒక 4 గుక్కలు తాగాడు. బాటిల్ లోపల పెట్టి జీపు ఎక్కబోతూ ఆగాడు. అప్పటి వరకు వినిపిస్తున్న గుణపాలు చప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. అంతరదో ఒక్కసారి ఆగేసరికి ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. శ్మశాన నిశ్శబ్దం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా? దాహంతో కాకి అరుస్తూనే ఉంది. ఎండ పుల్ల విరిగిన చప్పుడు కూడా వినపడుతూనే ఉంది. అయినా అవన్నీ నిశ్శబ్దానికి దోహదం చేస్తూనే ఉన్నాయి. ఆ చప్పుళ్ళ మధ్య నిశ్శబ్దం మరింత చిక్కబడుతుంది. అతడు తల తిప్పి చూశాడు. కూలీలందరూ గుంపులుగా చేరి గోతిలేకి చూస్తున్నారు. అంత దూరం నుంచి కూడా వాళ్ళ ముఖాల్లో విస్మయం, భయం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. బ్రాహ్మణ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తున్నాడు. అతడు కూడా వడివడిగా చేరుకొని లోపలికి చూశాడు. లోపల 4 మనుషులు తవ్వటం ఆపి నిలబడి ఉన్నారు. కొద్ది మట్టి చెదిరి నల్లటి పెట్టె 6 అడుగులు పొడవుంది గోతిలో కనిపిస్తుంది. ఎవ్వరూ మాట్లాడడం లేదు. అతడు నెమ్మదిగా గోతిలేకి దిగాడు. నల్లటి పెట్టె తామర లాంటిది పూసి ఉంది. శవపేటికలా ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి లోపల మగ్గిపోతున్నట్లు శిథిలమై ఉంది. అతడు క్షణం దానివైపు చూసి బయటికి తీయండి అని అరిచాడు. వద్దు వద్దు, పైనుంచి అరిచాడు బ్రాహ్మణ్. డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తాం, వాళ్ళే వచ్చి చూసుకుంటారు. ఈ లోపుగా అతడు పైకి వచ్చేశాడు. బ్రాహ్మణ్ ప్రశ్నకు సమాధానంగా, అంతకాలం మనము పని ఆఫ్ చేసుకొని కూర్చుందామా అని తిరిగి లోపలికి చూసి పైకి లాగండి అన్నాడు. 5 నిమిషాల పాటు అక్కడ చాలా టెన్షన్తో కూడుకొని పని జరిగింది. పెట్టె చుట్టూ ఉన్న మట్టిని పక్కకు తీశారు. అడుగు నుంచి గుణపాలుతో దాన్ని కదిపారు. నెమ్మదిగా పెట్టె పైకి చేర్చారు. గొళ్ళానికి చిన్న శీల లాంటిది ఉంది. పెట్టె మీద ఏవో అర్థం కాని అక్షరాలు ఉన్నాయి. బ్రాహ్మణ్ వాటినే చూస్తున్నాడు. శ్రీధర్ అతడి వైపు చూసి నవ్వాడు. మంత్రతంత్రాల మీద రీసెర్చ్ చేశానంటావుగా, మరి ఆ అక్షరాలేమిటో చదవలేవా? బ్రాహ్మణ్ వంగి దాన్ని చదవడానికి ప్రయత్నించి విపులుడై తల అడ్డంగా ఊపుతూ, ఓహో లాభం లేదు, మట్టి అక్షరాలు తినేసింది అన్నాడు. శ్రీధర్ వంగి సీలు విప్పసాగాడు.
అది చూసిన బ్రాహ్మణ్ కంగారుగా వంగి, వద్దు బాస్, మనకెందుకు, దాన్నలా వదిలే అన్నాడు. శ్రీధర్ వినలేదు. తన పని చేస్తూనే, ఏ ఇందులో ప్రమాదమేముంది అంటూ పని పూర్తి చేశాడు. చుట్టూ ఉన్న కూలీలు ఉత్సాహంతో అతడు చేసే పనిని చూడసాగారు. పెట్టెగొళ్ళాన్ని చేత్తో పట్టుకొని బలంగా మూతి తెరిచాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వేయబడిందో తుప్పు పట్టి ఒక పట్టాన రాలేదు. ఇద్దరు కూలీలు సహాయం పట్టారు. కిర్రుమని చప్పుడుతో నెమ్మదిగా పెట్టె తెరుచుకోవడం ప్రారంభించింది. అక్కడున్న వాళ్ళంతా ఊపిరి బిగపట్టి, బ్రాహ్మణ్ అయితే ఉత్సుకతతో ఏ క్షణమైనా బరస్ట్ అయ్యేటట్టున్నాడు. శ్రీధర్ దాని వైపే చూస్తున్నాడు. మూత పూర్తిగా పైకి తెరుచుకోగానే అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. నిద్రపోతున్నట్టు ఉంది శవం. చేతులు రొమ్ముల మీద పెట్టుకొని చర్మం నల్లగా మారింది. శరీరం అంతా ఏదో లేపనం పూసినట్టున్నారు. అందుకే శిథిలం అవ్వలేదు. కానీ వేసిన బట్టలు, కప్పిన గుడ్డలు, వీటిని మాత్రం పురుగులు తినేశాయి. కట్టెలా బిగుసుకుపోయి ఆ కాలు ఒక గాలిలో కొద్దిగా తేలి ఉంది. కనుగుడ్లు ప్రాంతంలో 2 రంధ్రాలున్నాయి. కొద్దిగా సందు చేసుకొని పురుగు రెప్పల సందులో నుంచి లోపలికి ప్రవేశించి డొల్ల చేసి ఉంటుంది. తెరిచి ఉన్న నోరు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. మై గాడ్, తనలో తానే గొనుక్కున్నాడు బ్రాహ్మణ్. ఆ దృశ్యాన్ని చూస్తూ శ్రీధర్ శవం వైపు చూడ్డమే లేదు. దాని రొమ్ముల మీద పత్రాన్ని చూస్తున్నాడు. నల్లటి చర్మంపై పత్రం మీద ఎర్రటి అక్షరాలు. వంగి దాన్ని పైకి తీశాడు. రక్తపు వర్ణంతో వ్రాసి ఉన్న అక్షరాలు అల్లుకుపోయి ఉన్నాయి. లిపి ఇంగ్లీష్లో ఉంది, కానీ సరిగ్గా అర్థం కావడం లేదు. అసలది ఇంగ్లీషా, లాటినా? లాటిన్ లాంటి ఇంగ్లీషా? భుజం మీద నుంచి తొంగి చూస్తున్న బ్రాహ్మణికి అందించింది. నీకేమైనా అర్థమవుతుందేమో చూడు అన్నాడు. బ్రాహ్మణ్ కొద్దిగా తటపటాయింపుతో దాన్ని అందుకున్నాడు. చూపుడు వేలు, బ్రొటన వేల మధ్య దాన్ని పట్టుకొని గాల్లోకి ఎత్తి చదవడానికి ప్రయత్నించాడు. బ్రాహ్మణికి దెయ్యాల మీద, భూతాల మీద నమ్మకం ఎక్కువ. చేతులకి తాయెత్తులు, మెడలో మాలలు వేసుకొని ఉంటాడు. అతడి లైబ్రరీ నిండా విచ్ క్రాఫ్టు, బ్లాక్ మాసు, క్షుద్ర విద్యలకు సంబంధించిన పుస్తకాలే. అతడు పూర్తి పేరు అక్బురి కేదారేశ్వర బ్రాహ్మణ్. తన పేరుని కూడా కట్ చేసి అబ్రకదబ్రా అని పెట్టుకున్నాడు. దయ్యాల్ని పారద్రోలేవాణ్ణి జర్మనీలో అబ్రకదబ్రా అని అంటారు. తోలు మీద రాసిన అక్షరాలు అతడికి సరిగ్గా అర్థం కాలేదు. కూలీలు ఆ పెట్టె దగ్గర మూగి తమలో తాము మాట్లాడుకోసాగారు. శ్రీధర్ బ్రాహ్మణ వైపు సాలోచనగా చూస్తున్నాడు. బ్రాహ్మణ్ జోబులో నుంచి భూతద్దం తీసి జాగ్రత్తగా చూస్తూ చదవసాగాడు. పూర్తి అయ్యేసరికి అతడి మొహం అంతా చెమటలు పట్టాయి. గ్రాండ్ ఎర్సీ ఫ్రాక్ట్ బ్రాహ్మణ్ అన్నాడు. ఏమిటిది? శ్రీధర్ అడిగాడు. గ్రాండ్ ఎర్సీ ఫ్రాక్ట్ అంటే డాక్టర్ ఫాస్టస్ గురించి నువ్వు చదవలేదా? లేదు. బ్రతికున్నప్పుడు సైతాన్ని ఆశ్రయిస్తే క్షుద్రమైన విద్యలన్నీ అలవడతాయి. దాంతో సర్వ సౌఖ్యాలు అనుభవించవచ్చు. అయితే ఇందులో ఇంకో క్లాస్ ప్రకారం ఆ వ్యక్తి తన మరణాంతరం తన ఆత్మని, శరీరాన్ని దెయ్యానికి అర్పించాలి. చాలా బాధాకరమైన చర్య అది. ఆ అగ్రిమెంట్నే గ్రాండ్ ఎర్సీ ఫ్రాక్ట్ అంటారు. అది ఇదే. ఏం వ్రాసింది అందులో? బ్రాహ్మణ్ చదవసాగాడు. నేను నమ్మిన సైతాన్ ప్రమాణంగా ఈ పత్రాన్ని వ్రాస్తున్నాను. నేను బ్రతికున్నంతకాలం నాకు సకల ఐశ్వర్యాలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నా ఈ శరీరాన్ని నేను ఈ క్షణం నుంచి సైతానికి అర్పిస్తున్నాను. నేను బ్రతికున్నంతకాలం ప్రజల్లో దేవుడి పట్ల నమ్మకం పోగొట్టడానికే ప్రయత్నిస్తాను. నా ఆత్మ, నా శరీరం దెయ్యానివే. ఎన్ని వేల సంవత్సరాలైనా నా శరీరాన్ని భద్రపరిచే బాధ్యత దెయ్యం తీసుకుంటుంది. నా ఆత్మ డెవిల్ సేవలో గడుపుతుంది. ఇది నా రక్తంతో రాసిచ్చిన అగ్రిమెంట్. అబ్రహాం 240 BC. దాని క్రింద జై అబ్రహాం జననం, మరణం తేదీలు వ్రాసి ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం నాటి శవం ఉద్వేగంతో బ్రాహ్మణ్ అన్నాడు. ఇన్నాళ్ళకి మనము కంటబడింది. ప్రపంచ చరిత్రలోని అపురూపమైన సంఘటన. శవాన్ని దెయ్యం ఎంత భద్రంగా రక్షించిందో చూసావా శ్రీధర్? అతడి కళ్ళు మెరుస్తున్నాయి.
అంతలోనే అనూహ్యమైన భయం అతడి మొహంలో ప్రతిబింబించింది. ఈ శవాన్ని మనము బయటికి తీసాం, మనకేం ప్రమాదం లేదు కదా అడిగాడు. శ్రీధర్ మాట్లాడలేదు. గ్రేండియర్స్ ఫ్రాక్ట్ వైపు చూస్తున్నాడు. తమ శరీరాల్ని, ఆత్మల్ని క్షుద్రదేవతలకి అర్పించుకొని జీవితాంతం సైతానికి సేవ చేసే వాళ్ళ గురించి అతడు ఎక్కడో చదివాడు. కానీ ఇది వాస్తవమంటే నమ్మకం కుదరడం లేదు. 2200 సంవత్సరాల క్రితం నాటి శవం తనకి అర్పితమైన శరీరాన్ని సైతాన్ రక్షిస్తుందా? ఇంతకాలం అలానే రక్షిస్తూ వచ్చిందా? శ్రీధర్ అడిగాడు. ఇప్పుడేం చేద్దాం? ప్రభుత్వానికి చెప్పాలి. రేపు వార్తాపత్రికలంతా ఇదే వార్త. కానీ దానికన్నా ముందు అతడు ఆగి అన్నాడు, మనము శాంతి చేయించుకోవాలి. ఈ శవం వల్ల మనకేమైనా అరిష్టం రాకుండా. శ్రీధర్ అతడి వైపు సూటిగా చూశాడు. బ్రాహ్మణ్, నువ్వు ఇంజనీర్ అయినా ఈ అరిష్టాల పట్ల, శాంతాల పట్ల నమ్మకం ఉందా? నీ ఎదురుగానే కనపడుతోందిగా నిదర్శనం. శ్రీధర్ మాట్లాడలేదు. జీపు వైపు నడిచాడు. వెనక్కి బ్రాహ్మణ్ వస్తూ, నేను ఊళ్ళోకి వస్తాను అన్నాడు. అతడి కంఠంలో టెన్షన్ని గుర్తించాడు శ్రీధర్. స్టీరింగ్ దగ్గర శ్రీధర్ పక్కనే అతడు కూర్చున్నాడు. జీప్ స్టార్ట్ చెయ్యబోతూ ఉంటే అతను అన్నాడు, 240 BC అంటే మై గాడ్, ఎన్ని సంవత్సరాలు! శ్రీధర్ మెదడులో ఏదో తలొక్కను మెరిసింది. ఇంజిన్ని ఆఫ్ చేసి, ఏది ఆ తోలు ముక్క అన్నాడు. బ్రాహ్మణ్ ఇచ్చాడు. అతడు దానివైపు ఒక క్షణం చూసి బిగ్గరగా నవ్వేశాడు. నిమిషం తర్వాత నవ్వాపుకొని, మై డియర్ అబ్రకదబ్రా, మనల్నెవరో ఘోరంగా ఫూల్స్ని చేయడానికి ప్రయత్నించారు బ్రదర్ అన్నాడు. బ్రాహ్మణ్ అర్థం కానట్టు చూశాడు. ఈ అబ్రహాం అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు. 240 BC, క్రీస్తు పుట్టక ముందు చచ్చిపోయిన వాడికి బిఫోర్ క్రీస్తు అన్న విషయం ఎలా తెలిసింది? క్రీస్తు శకం అన్నది క్రీస్తుతో ప్రారంభమైంది కదా. శ్రీధర్ చెబుతున్నది అర్థంగాక అబ్రకదబ్రా మొహం తెల్లగా పాలిపోయింది. అంతేనంటావా అని అడిగాడు. ఏ ఇంకా అనుమానం ఉందా అన్నాడు శ్రీధర్. నా ఉద్దేశంలో ఈ శవాన్ని పాతిపెట్టి 25 సంవత్సరాలు కూడా అయి ఉండదు. ఏవో కెమికల్స్ పూసి ఉంచారు. అయితే నీలాంటి వాడి కళ్ళపడగానే ఇంకా ప్రపంచమంతా అలజడే కదా. పెద్ద పెద్ద రీసెర్చులు, దెయ్యాల మీద చర్చలు. అసలు నీలాంటి వాళ్ళుండబట్టే ఈ దెయ్యాల గురించి ప్రచారం చేసేవాళ్ళు బ్రతుకుతున్నారన్నది నిర్విధాంసము. వాడు కొంచెం పూలిష్గా ప్రవర్తించబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఈరోజు నువ్వు కనుక్కున్న శవం తాలూకు కథ చిలువలు పలువలుగా ప్రపంచమంతా పాకిపోయేది కదా. ఇంత సులభంగా అతడు చెప్పేది నమ్మాలంటే బ్రాహ్మణికి ఏదోలా ఉంది. ఎదురు వాదించటానికి ఏదో అనబోయాడు. ఇంకేం వాదించకు, నాకు టైం ఉంది. ఆ చెక్కి పెట్టను పక్కనే ఇంకొక చోట పాతి పెట్టించు. నేను వెళ్తున్నాను. ఏమన్నావు నువ్వు? గ్రాండియోర్స్ ఫ్రోక్ట్, బ్రాండ్ ఎర్సో ఫ్రోక్ట్. దాన్ని కిరసనాయిలేసి తగలెట్టు. అతడు నవ్వి జీప్ స్టార్ట్ చేశాడు. అబ్రకదబ్రా అటే చూస్తూ నిలబడ్డాడు. జీపు దుమ్ము రేపుకుంటూ సాగిపోయింది. పెట్టెలో శవం మాత్రం అలానే ఉంది, నిశ్చలంగా శూన్యంలోకి చూస్తూ. తూర్పు ఎర్రబడింది. ప్రత్యక్షపు లేత కిరణం ఒకటి ఎత్తైన చెట్ల మధ్య కొద్దిగా సందు చేసుకుని ఆ భవనపు పురాతనమైన గోడల మధ్య ప్రతిబింబిస్తుంది. అప్పుడే లేచిన పక్షుల హడావిడిగా అరుస్తూ తిండి కోసం బయలుదేరడానికి ఆయత్తమవుతున్నాయి. ముందున్న తోటలో పక్షుల కలకలం లోపల గదిలోకి లీలగా వినిపిస్తుంది. శ్రీధర్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ టైం చూశాడు. 6:15. ఉత్తిష్ట నరశార్తూలం. గాలిలో శారదా కంఠం అలలు అలలుగా వినిపిస్తుంది. లేచి స్లిప్పర్స్ తొడుక్కొని నైట్ గౌన్ సర్దుకుంటూ పూజ గదిలోకి వచ్చాడు. గుమ్మం లోపలికి అడుగుపెట్టే అలాగే నిలబడిపోయాడు. వెనక నుంచి ఆమె జడ మందాకినిలా ఉంది. కిటికీలో నుంచి వస్తున్న పిల్ల తెమ్మరకి ఆమె ముంగురులు లీలగా కదులుతున్నాయి. ఆమె కనులు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆమె మొహంలో నిశ్శబ్దం, మూసిన కనురెప్పల్లో నైర్మల్యం. అతడు ఆ తదాత్మతకు విచిత్రుడై అలాగే నిలబడి ఉండిపోయాడు.
దేవుడున్నాడా లేడా అన్నది వేరే విషయం. నైర్మల్యం ఉంది, పవిత్రత ఉంది, నమ్మకం ఈ రెండిటినీ ఇస్తుంది. ఆమె పూజ ముగించి వెనుక నుంచి పడుతున్న నీడని గమనించి అయ్యో అంటూ వెనుతిరిగి స్నానం చేయకుండా పూజ గదిలోకి వచ్చేస్తారా అంటూ అంతలోనే అతడి చెప్పుల్ని చూసి మరింత కంగారు పడి ఆ చెప్పులతోనే లోపలికి అంటూ లేచింది. అతడు బయటికి అడుగులేస్తూ మరి నువ్వురా బయటికి అన్నాడు. స్నానం చెయ్యండి, ప్రసాదం తీసుకుందురు గాని. ప్రసాదం ఇస్తే స్నానం చేస్తాను నవ్వాడు. ఆమె చిరుకోపంతో వయసు పెరుగుతున్న కొద్దీ ఏమిటి చిన్నతనపు చేష్టలు అంది. వయసు పెరిగిందా? ఏం పెరిగింది? ఐ హ్యావ్ నాట్ యెట్ బికమ్ ఏ ఫాదర్ అన్నాడు. ఆమె మొహం క్షణంలో 1000 వంతు వాడిపోయింది. దాన్ని బయటికి కనపడనీయకుండా నవ్వుతూ అయితేనే మన పెళ్ళై 8 సంవత్సరాలైంది అంది. వయసు శరీరాన్ని కాలాన్ని బట్టి పెరగదు, మనసును బట్టి ఉంటుంది. ఆ కోణంలో ఐ యామ్ వెరీ యంగ్. నువ్వే ఇలా పూజలు వ్రతాలు చేసి ముసల్దానివైపోతున్నావు. ముసల్దానైపోతే ఇంకొక పెళ్లి చేసుకొని. ఆమె మాట మధ్యలోనే ఆఫ్ చేసి కెవ్వును అరిచింది. శ్రీధర్ శారదా చెవిని మరింతగా మెలిపెడుతూ ఏది మళ్ళీ అను అన్నాడు. చెప్పులు చెప్పులు పూజ గది అందామె అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ బయటికెళ్ళండి. అతడు ఆమెని వదులుతూ వెల్లులే, కొంచెం సేపు ఉంటే పూజ గది పడగది అయ్యేట్టుంది, తెల్లవారుజామునే అంటూ బయటికి వచ్చాడు. తెల్లవారుజామా 7 అయింది అంది ఆమె అతడితో పాటే బయటికొస్తూ. తొందరగా స్నానం చేసి దేవుడు ముందు నిలబడి లెంపలేసుకోండి, పొద్దున్నే పూజ గదిని అపవిత్రం చేశారు. అతడు అమాయకంగా దేవుని విగ్రహం వైపు తిరిగి సకల చరాచర సృష్టి స్థితి లయకారుడా, నీ ముందు సృష్టి కార్యం గురించి మాట్లాడడం అపవిత్రం ఎలా అవుతుందయ్యా అన్నాడు. ఆమెకు నవ్వు వచ్చింది. అది అతడికి కనపడితే మరింత ప్రమాదం జరుగుతుందని చాలు దేవుడితో అలా మాట్లాడితే కళ్ళు పోతాయి అంది లోపలికి వెళ్ళిపోతూ. శారదా అన్నాడు. ఆమె ఆగింది. దేవుడున్నాడంటావా? ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం ఆ గదిలో తాండవించింది. ఆమెకెందుకో ఆ ప్రశ్న అపశృతిలా వినిపించింది. తన అలజడిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ నవ్వి ఆ అనుమానం ఎందుకొచ్చింది అంది. నాకెప్పుడూ కనపడలేదులే అందుకని. దేవుడు వెనకుండే మనని ఆడిస్తాడు. అతని భక్తితో పూజిస్తే మనకే లోటు చెయ్యడు. నీకే లోటు చేయలేదా? ఆమె అతడి దగ్గరగా వచ్చి అతడి వైపు ఆప్యాయంగా చూసింది. ఈ దేవుణ్ణి నాకిచ్చి ఆ దేవుడు నాకు ఏ లోటు చేయలేదండి. శ్రీధర్ నవ్వాడు. ఇన్ని పూజలు చేస్తున్నావు కదా, మరి నీ కడుపున ఒక నలుసైనా పడేడేం? మన మీద ఇంకా దయ రాలేదేమోనండి. అతడు చిలిపిగా నవ్వి పిల్లలు పుట్టడానికి దేవుడు దయ ఒక్కటే సరిపోతే ఇక మేమంతా ఎందుకు అన్నాడు. మేము అన్న పదాన్ని నొక్కు పలుకుతూ ఆమె కోపంగా అంది. సరే అయితే పందెం కాస్తున్నాను అన్నాడు. నువ్వు దేవుణ్ణి ఇంకా భక్తితో ప్రార్థించు. రేపే నేను వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటాను. ఆ దేవుడు పాపనెలా పుట్టిస్తాడో చూద్దాం. ఆమె చిగురుటాకులా ఉనికిపోయింది. అతడి నోటిని చేతి మూస్తూ అంత మాట అనకండి, తదాస్తు దేవతలుంటారు అంది ఆందోళనగా. అతడు తేలిగ్గా నవ్వాడు. గడియారం 7 కొట్టింది. అన్నయ్య ఒకసారి తొందరగా రా, పరిగెత్తుకుంటూ వచ్చింది అనిత. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ఎక్కడికి అడిగాడు శ్రీధర్. చెప్తాగా రా అంది వెనక్కి తిరుగుతూ. రాత్రి 9 అయింది. వర్షం వచ్చే సూచన కనబడుతున్నాయి. గాలికి కిటికీ తలుపులు ఊగుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. దూరం నుంచి హోరున చప్పుడు చేస్తూ వస్తున్న గాలి వెన్నులో నుంచి చలి పుట్టిస్తోంది. ఎక్కడో సముద్రంలో వాయుగుండం ఏర్పడినట్టు, ఒక భయంకరమైన ప్రళయాన్ని సూచిస్తున్నట్లు ఉంది ఆ వాతావరణం. అతడు కిటికీ తలుపులు వేసి బయటికి వచ్చాడు. మెయిన్ హాల్లో లైట్లు వెలుగుతున్నాయి. మేడ మీద నుంచి దిగబోతూ ఆగాడు. హాల్లో మధ్యగా సోఫా సెట్టు మధ్య బల్లలో పెద్ద సోఫాలో భార్య కూర్చొని ఉంది. పక్కనే స్టూల్ లాక్కొని అనిత కూర్చొని ఉంది. ఎదురుగా నారాయణరావు ఉన్నాడు.
శ్రీధర్ వీళ్ళని చూడటం లేదు. అతడి దృష్టి మధ్యలో ఉన్న స్టూల్ మీద పడింది. ఆ స్టూల్ మీద చదరంగం ఆట లాంటిది ఉంది. అలికిడికి తలెత్తి చూసిన అనిత, రా రా, నీకోసమే ఆగాం అంది. అతడు క్రిందికి దిగాడు. ఏమిటిది? మనింటికి దయ్యం వస్తుందట అంది శారద నవ్వుతూ. మీ చెల్లెలు స్కూల్లో ఏదో నేర్చుకోవచ్చి మనకి చూపిస్తుంది అంది. శ్రీధర్కి అతనికి మధ్య 14 ఏళ్ల తేడా. దెయ్యమేమిటి అని వచ్చి కూర్చుంటూ బల్ల మీద ఉన్న అట్టని చూశాడు. హౌజు బోర్డు. తనలో తాననుకుంటున్నాడు. అనిత ఎప్పుడూ అంతే, ఏదో ఒక కొత్త విషయం తీసుకొచ్చి ఇంట్లో అందరినీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అతడు ఈ బోర్డు సంగతి తనకి తెలియనట్టు నటిస్తూ మొహం మామూలుగా పెట్టి కుర్చీ లాక్కొని కూర్చొని, ఏమిటిది చెప్పు అని అడిగాడు. గాలిలో దెయ్యాలుంటాయి తెలుసా అని అడిగింది. ఆమె అమాయకమైన మొహం కేసి పెద్ద పెద్ద కళ్ళకేసి చూస్తూ, గాల్లోన అన్నమాట ఏమిటి, మనుషుల్లోనూ ఉంటాయా అన్నాడు. అనిత కోపంగా, అదుగో మాట మారుస్తున్నావు అంది. మార్చండ్లే చెప్పు. దీని మీద వేలు పెట్టు అంది చిన్న ప్లాస్టిక్ ప్లేట్ ఇస్తూ. అది క్యారం బోర్డు స్ట్రైకర్లా ఉంది. పెట్టి, కళ్ళు మూసుకోండి అందరూ, నేను ప్రశ్న అడుగుతాను, ఎవరూ తోయకూడదు, ఊరికే వేలు పెట్టి ఊరుకోవాలంతే. ఆ బిల్ల దానంతట అదే ఆన్సర్ చెప్తుంది. శ్రీధర్ నవ్వి, ఎలా చెబుతుంది అని అడిగాడు. చెప్పాగా, గాలిలో ఆత్మలుంటాయని, అవి బిల్లని తోస్తాయి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చదివిన నవలలో తప్పులు ఏమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అన్నట్టు మాట 2, ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.